హాయ్ అండి. ఇవాళ నేను మీకు రవ్వ దోస, ఇది చాలా సింపుల్ అండి. ఈ పిండి తయారు చేసుకోవడం కూడా చాలా సింపుల్. కొలతలు కూడా ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా అన్నీ సమపాలమైన కొలతలేను చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. ఈ దోశలు పిల్లలకి బాగా నచ్చుతుందండి. ఇంట్రెస్టింగ్గా తింటారు. చాలా క్రిస్పీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఏదైనా ఊరు వెళ్ళి వచ్చి పిండులు ఇంట్లో ఏమీ రెడీగా లేవు, అటు పిండి ఇటు పిండి అనుకున్న వాళ్ళు ఇది అప్పటికప్పుడు పిండి రెడీ చేసుకొని ఇలా పోసేసుకోవచ్చు. చూసారా ఎంత కలర్ఫుల్గా కాలిందో, క్రిస్పీగా కూడా ఉంటుందండి. ఒక్కసారి రెడీ చేసుకొని చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఇంత క్రిస్పీ దోశలు, రవ్వ దోశలు తయారు చేసుకునే విధానం ఎలాగో ఇప్పుడు నేను మీకు చెప్తాను, చూద్దామా. దీనికి ముందుగా కావాల్సింది బియ్య పిండి. ఏ గ్లాస్ అయితే తీసుకుంటామో అదే గ్లాస్ తోటి మిగతా పిండిలు కూడా తీసుకోవాలి. అదే గ్లాస్ తోటి బొంబాయి రవ్వ, ఒక గ్లాస్ బియ్య పిండి, ఒక గ్లాసు బొంబాయి రవ్వ, ఒక పావు గ్లాసు శనగపిండి కలర్ కోసం అండి దోశలు. తర్వాత గోధుమ పిండి, అది కూడా ఒక గ్లాసు. దీని తర్వాత పెరుగు కూడా ఏ గ్లాస్తో అయితే పిండిలో తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఒక గ్లాస్ పెరుగు. అంతేనండి, ఈ పిండితోటి రెడీ చేసుకోవచ్చు. అన్నీ ఒక్కొక్క గ్లాస్ అండి. ఒక్క శనగపిండి మాత్రం పావు గ్లాసు కలర్ కోసం వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకొని బాగా కలుపుకుందాము. ఇది చాలా తేలికేనండి. ఈ పిండితోటి ఇంకా మనం వాటర్ పోసుకొని కలుపుకుందాము. ఈ పిండి విధానం ఎలా అంటే చాలా పలచగా ఉండాలండి. మామూలు అట్టు పిండి కంటే కూడా ఇంకా జారుగా ఉండాలి పిండి. ఇలా బాగా లోపల గడ్డలు కానీ ఏమీ లేకుండా ఇలా కలిపేసుకుందాము. చూసారా ఎంత పలచగా ఉందో, ఇంతే పలచగా ఉండాలండి పిండికి. అప్పుడే రవ్వ దోశ బాగా నీట్గా వస్తుంది. ఇప్పుడు ఇలాగా రెడీ చేసుకుని పెట్టుకున్న దాంట్లో మనం ఒక ఉల్లిపాయ ముక్కలు పోసుకొని, ఒక ఉల్లిపాయ ముక్కలు ఇలా వేసుకుందాం అనమాట. దీంట్లోనే పచ్చిమిరపకాయ ముక్కలు, తినని వాళ్ళు వేసుకోకపోయినా పర్వాలేదు. తర్వాత దీనికి కావాల్సినవి అట్టుపైన చల్లుకోవడానికి ఉల్లిపాయ, కొత్తిమీర, పచ్చిమిరపకాయ ముక్కలు రెడీగా పెట్టుకుందాం. దీంట్లోకి ఈ పిండిలో కొంచెం జీలకర్ర వేసుకుందామండి, బాగుంటుంది. డైజెషన్కి కూడా చాలా బాగుంటుంది. తర్వాత పల్లీలు కూడా వేసుకుంటే అట్టుపైన బాగుంటాయి. ఈ పిండిలో వేసేసుకుంటే ఇంకా పిండి అట్టుతో పాటు కాలుతాయి కాబట్టి ఇంకా బాగుంటాయి. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. ఇందాక కోసుకున్నటువంటి ఉల్లిపాయ, కొత్తిమీర, పచ్చిమిరపకాయ మొత్తం గిన్నెలో వేసుకొని ఇలా కలిపి పెట్టుకుందాం. ఇప్పుడు ఈ దోశ పోసుకోవడమే. చూసారా ఈ గంటెతోటి ఇలాగా జారుగా ఉన్న పిండిని ఇలా పెనం మీద పోసుకోవడమేనండి. దీన్ని రుద్దాల్సిన పని ఉండదు, అసలు రుద్దకూడదు. రుద్దితే కనుక అసలు రాదండి. ఇలా పోసుకుంటూ వెళ్ళటమే. చూసారా హోల్స్గా ఎంత బాగా ఉందో. ఇది కాలటం కొంచెం టైం పడుతుందండి. సో మనం దాన్ని కాలేదాకా ఉంచుదాము. తర్వాత దీని మీద ఇందాక కలిపి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర ఉంది కదా, అది చల్లుకుందాము. ఇది బాగా కాలాలండి. ఇప్పుడే నూనె వేయకూడదు. కాలినాక మాత్రమే నూనె వేసుకోండి. బిగినింగ్లో నూనె అసలు వేయొద్దు. నేను నెయ్యి వేసాను. నెయ్యి వేస్తే ఇంకా కమ్మగా ఉంటుందని నెయ్యి వేసుకొని ఇట్లా కాల్చుకోవాలి. ఇది ఇంకా బాగా కాలాలండి, ముందుగానే తీయొద్దు. చూసారా అట్టు కలరు హోల్స్ దగ్గర మారింది కదా, ఇప్పుడు మాత్రమే దీన్ని ఇంకా తీసుకోవాలి. ఇలా కనిపించినప్పుడు మాత్రమే తీయండి, అప్పుడే క్రిస్పీగా ఉంటుంది. చూసారా ఎంత నీట్గా వస్తుందో. చాలా సింపుల్ అండి. ఇదే కొలతలతోటి మీరు కూడా రెడీ చేసుకొని తిని చూడండి, మీకు కూడా నచ్చుతుంది. చూసారా కలర్ కూడా అసనగ పిండి వేయడం వల్ల కలర్ కూడా చాలా బాగా వస్తుంది. ఇవే కాకుండా నా ఛానల్లో ఇంకా చాలా వంటకాలు సింపుల్ మెథడ్లో చేసే విధానం ఉందండి, చూడండి. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.